అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ టీచర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు ఉదయమే ఒక గంట అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours ముందుగానే లచ్చరాం గారు ఫోన్ చేశారు. నాకు ఆత్మీయ మిత్రుడు క్లాస్ తీసుకోవాలని అన్నారు. నాకు ఆల్రెడీ ఒక 10:30 అపాయింట్మెంట్ దాన్ని క్యాన్సిల్ చేసి ప్రత్యేకంగా మీకోసం, ఎందుకంటే మీరు నాకు దొరకరు, ఇది నా అదృష్టం. మీలాంటి వాళ్ళు ఒక గొప్ప సమూహము, ఒక మేధావి సమూహము, సంఘాన్ని సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులు, విలువలను పోషించే పెంపొందించే ఉపాధ్యాయుల యొక్క సమూహము ఒక చోట వాళ్ళతో మాట్లాడము, ఇంటరాక్ట్ కావడము అనేది నాకు ఒకటి దిస్ ఇస్ కాల్డ్ ప్రియారిటీ. దిస్ ఇస్ మై ప్రియారిటీ. అందుకే ఐ హ్యావ్ క్యాన్సల్డ్ మై అందర్ ప్రోగ్రామ్ అండ్ ఐ కేమ్ హియర్. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి సెషన్స్ హై స్కూల్ నెంబర్ 1లో 2లో మహాలక్ష్మి వాడలో ఇట్లా రకరకాల ఈ యొక్క 10 రోజుల్లో 10 ప్రోగ్రాంలు తీసుకోవడం జరిగింది. రకరకాల టాపిక్స్ మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా వారు ఫోన్ చేయగానే వచ్చేసాను. సో మొదటగా నేను మర్చిపోతాను కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినబడుతుందండి? ఓకేనా? పోయిందా? హలో హలో. ఎందుకంటే ప్రోగ్రాంలో సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, లేకపోతే దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు. సో సౌండ్ కానికే తీసుకోవడం అట్లా ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అంటే నేను ఎక్కువగా జస్ట్ ఉండదాన్ని ఐ వాంట్ టు ప్రజెంట్ ద మ్యాటర్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ డే టు డే. మన న్యూస్ పేపర్ చూస్తుంటాం. నాకు అలవాటు ఇక్కడ చూస్తే పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఎట్లాంటి. ఆ పేపర్ కటింగ్లో రకరకాల అంశాలు మనకు కనబడతాయి. చాలామంది పేపర్ క్యాజువల్గా చదువుతుంటారు. కానీ నేను చెప్తాను పిల్లలకు మనకు అవసరమైతే చదవాలా మా పిల్లలకి చెప్తుంటాను. ఎందుకంటే నేను యువకులకు స్పీచెస్ తీసుకుంటాను, కెరీర్ గైడెన్స్ కానీ పర్సనల్ డెవలప్మెంట్ లెక్చర్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సార్ కొద్దిగా ఒక నిమిషము నేను రిటైర్ అయిన తర్వాత అనేక స్కూళ్ళల్లో మొత్తం మన గవర్నమెంట్ స్కూల్లో తిరిగి ప్రతి ఊరికి వెళ్ళేసి కెరీర్ గైడెన్స్ మీద మాట్లాడడం జరుగుతుంది. అనేక స్కూళ్ళు, తాంసీ అన్ని స్కూళ్ళల్లో. ఆ తర్వాత ఇంకొకటి నాకు ఏంటంటే నా వృత్తిలో ఒక అద్భుతమైన అవకాశం ఏం లభించిందంటే నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు జేకేసీ అనే దాన్ని ప్రారంభించాను. ఈ యువకులకు ఉద్యోగ కల్పన దాని మీద నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అదనంలో ఒక 100 మంది బ్యాంక్ ఉద్యోగులు కానీ వాళ్ళు కానీ నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్ ఈస్ కాల్డ్ జవహర్ నాలెడ్జ్ సెంటర్, జవహర్ విజ్ఞాన కేంద్రం, బై విచ్ we teach the students about the communication skills, soft skills, general links, general knowledge, arithmetic, how to face the competitive examination, what is the life, etc. So many aspects we teach for 3 months and we charge them for 1,000. ఆ రకంగా చేయడం జరిగింది. అదే దాన్ని మళ్ళీ నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐఎమ్ కంటిన్యూ మై హాబీ. ఇట్ హెస్ టేకెన్ యాజ్ హాబీ అండ్ విజిటింగ్ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడండి కాబట్టి అటు వేస్తూ ఉంటాను. అయితే పేపర్ కానీ చెప్తాం, మనం పేపర్ అని చదవకూడదు. పేపర్లో మనకు అవసరమే చదవాలా, మనకు అవసరం చదవాలని పిల్లలకి చెప్తుంటారు. మరి మనం ఏం చదవాలంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే కెరీర్ గైడెన్సే కాకుండా, వ్యక్తిత్వ వికాసమే కాకుండా, మోటివేట్ ఎగ్జాంపుల్సే కాకుండా మనకు కాకుండా జీవన విలువల గురించి చెప్తూ ఉంటారు. ఈనాడులో జ్ఞానేత్రం వస్తుంది, సాక్షులు వస్తుంది, మహిళా పేజీ వస్తుంది, వసుంధర పేజీ వస్తుంటుంది, అనేక అంశాలు మనకు కనబడుతుంటాయి. అంతేకాకుండా పేజీలో ఈరోజు కూడా చూసాం, ఈరోజు మొన్న చూసాం. ఎంత అంటే కొన్ని వార్తలు మనకు ఆనందాన్ని కలిగిస్తుంటే కొన్ని వార్తలు మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది. నిన్నగాక మొన్న చూసాము, వేధింపులు భరించలేక ఒక గృహిణి ఆత్మహత్య. వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య. ఒక నవవధువు టార్చర్ వల్ల అత్తమామని వాళ్ళ మీద ఒక కేసు జరిగింది. అలాగే ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్యన పోట్లాట. ఎంతవరకు పోట్లా అంటే కొంత భూమి కోసం కానీ ఇంకొకటి కానీ ఒకరికొకరు చంపుకునే స్థితి. అవునా కదా? ఇట్లా సమాజంలో ఎట్లా కనబడుతుందా అంటే మనకు ఊహించలేని సంఘటనలు మనకు కనబడుతుంటాయి. ఒక చదువుకున్న డాక్టరు అందరి సాక్షిగా పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసి 2 ఇద్దరు పిల్లలైన తర్వాత ఆమెకు
ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేసి చంపడం జరిగింది, మనం చూస్తుంటాం. ఇంకో వ్యక్తి ఒక అపార్ట్మెంట్లో ఆమెను చంపేసి ముక్కలు చేసి మనం చూస్తుంటాం, ముక్కలు చేసి చేసే కంటాయి. ఎంత నెగిటివ్ న్యూస్ కనబడుతుంటాయి మన టీవీ లోపల, చాలా బాధ ఇస్తాం. ఆ నెగిటివ్ న్యూస్ ఒకసారి కాకుండా పదే చూపిస్తుంటారు. ఇట్లా అన్ని రకాలుగా జరుగుతుంటాయి. ఒక సెల్ ఫోన్ కొనియలేదని చెప్పి కొడుకు తల్లిని చంపే సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎన్ని రకాలుగా చూడండి. అలాగే భార్య కూడా భర్తతో కుదరక మిగతా కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల చెప్పడానికి వీళ్ళ కారణాలు మీకు తెలుసు, ఆ భర్తని చంపేసిన ఉదాంతాలు ఉన్నాయి. అవునా? అంతేకాకుండా మీరు గమనిస్తే ఇప్పుడు ప్రాణాంతకమైన మందులు ఉన్నాయి. ఆ ప్రాణాంతక మందులు కూడా కల్తీ చేయడం జరుగుతున్నాయి. పాలల్లో యూరియా కలపడం జరుగుతున్నాయి. అనేకమైన అవలక్షణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. డాక్టర్లు పోతే మనం చూస్తుంటాం, కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనం డైరెక్ట్ ఒక డాక్టర్ స్వయంగా చెప్పాడు, వాకిలు కలిశాడు, పోయాడు, మొత్తం టెస్ట్ చేశారు. సార్ ఇది బాగా సీరియస్గా ఉన్నది, మీరు పోవడానికి వీలేదు, ఐ వోంట్ డిశ్చార్జ్ యూ బీ హియర్ ఓన్లీ, మీకు 8 lakhs అవుతుంది, మొత్తం బైపాస్ చేయాలా, మీకు బైపాస్ చేయాలా, యువర్ ఆల్సో డాక్టర్ బట్ ఐఎమ్ సూపర్ డాక్టర్, స్పెషల్ డాక్టర్, అండ్ మీ వాళ్ళకి ఫోన్ చేయండి అంటే ఆయన ఇంత చేసి మళ్ళీ వస్తామని చెప్పి ఆదిలాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆయన బతుకున్నాడు. ఇప్పటికీ 7 ఏళ్ళు అయిపోతుంది. ఈ రకంగా ఆపరేషన్ల పేరు ఫోబియా పెట్టేసి నిలువుగా శరీరాన్ని కోసేసి హృదయాన్ని కోసేసి 7 లక్షలు 8 లక్షలు వసూలు చేసే ఈరోజు డాక్టర్లు ఉన్నారు. అంటే వృత్తి ధర్మాన్ని మర్చిపోయి ఈరోజు వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు. మనిషిలాగా లేకుండా మానవులాగా లేకుండా ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. మరి ఎందుకు ఇట్లా? ఇంకా కాకుండా ఇంకో కూడా మీరు గమనించండి. ఇంకో బాధాకర విషయం ఏంటంటే 10th క్లాస్ పిల్లలకి తెలియదనుకోండి, 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య, అది మామూలు విషయం, అది తెలియదు అనుకుందాం. కానీ ఒక ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగం రాలేదు ఆత్మహత్య చేసుకునే యువకులు ఈరోజు కనబడుతున్నారు. ఈరోజు యువకులు 20 ఏళ్ళు చదువు నేర్చుకుని కష్టపడి తల్లిదండ్రి కష్టపడి చదివిస్తే వానికి ఉద్యోగం రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఒక ఇంజనీర్. ఒక డాక్టర్ అలాగే ప్రవర్తిస్తున్నాడు కాదా? మన గ్రూప్ 2 రాలేదని ఇంకో అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పెళ్లి కాలేదు, ప్రేమించేవాడు పెళ్లి చేసుకోలేదు, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటున్నది. అంటే ఈ రకంగా యువకులకు ఏంటంటే తమ పడ తమ విశ్వాసం లేదు కదా. స్వామి వివేకానంద కోరుకున్న ఏం ఎడ్యుకేషన్, నాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ కోరుకున్నాడు. తన పైన విద్య నేర్చిన తర్వాత, ఒక విద్య అవసరం తర్వాత తన కాళ్ళపై తను నిలబడాలి, తన జీవితాన్ని కొనసాగించాలి అనే ఆత్మవిశ్వాసం ఈరోజు లోపిస్తున్నది. ఈరోజు యువకుల్లో లోపిస్తున్నది. ఈరోజు ఇంజనీర్ అంటే ఏంటంటే ఇంజనీర్ కాదు, మనకు కావాల్సిన తల్లిదండ్రులకు కావాల్సిన ఈ రోజుల్లో సన్నకాలంటే 2 ప్రొఫెషన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇంజనీరు, 2 డాక్టర్ తప్ప ఇంకో ప్రొఫెషన్ కనబడదు. టీచర్ మనం మాయమైపోయినాం. మన టీచర్ మన లెక్కలేదు మనమైతే కదా. ఆ ఇంజనీర్లో కూడా మన గమ్మత్తల విషయం మీకు తెలుసా? ఇంజనీర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే గొప్ప, అటు మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అంటే మనకి విలువ లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలా, అతనికి 30 లక్షల ప్యాకేజ్ ఉండాలా. అటువంటిది అది ఒక తల్లిదండ్రుల కోరిక కదా. ఆ తల్లి కోరిక యువకులకు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మరి అంత సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్న తర్వాత మరి వాళ్ళు, నేను చూస్తుంటాను, మొన్న కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మాట్లాడుతుంటాను. కలిసాను ఒక అబ్బాయి, బాబు అయిపోయింది కదా మరి 26 ఏళ్ళ 27 ఇచ్చాను సార్ అంటే మరి పెళ్లి చేసుకోరాదా అన్నాను. అప్పుడే పెళ్లి చేసుకుంటాను సార్, నాకు జస్ట్ ఐఎమ్ 27, హౌ టు లైఫ్ ఎంజాయ్ చేయాలా, ఐ హౌ టు ఎంజాయ్ లైఫ్ అనమాట. అది 27 ఏళ్ళు అయిపోయింది లేదు. అట్లా ఒకరింటికి వెళ్ళాను, పిలిచాను, అమ్మాయి వచ్చింది, మామయ్య ఓకే మామయ్య, అమ్మ మరి ఇంకెప్పుడు ఎంత అయిపోయిందో ఉద్యోగం దొరికింది, అవునమ్మ సార్ నెలకు 1,00,000 రూపాయల ప్యాకేజ్ ఉంది, బాగుంది, మరి పెళ్లి చేస్తే కూడా అప్పుడేనా, ఇప్పుడే జస్ట్ 27, ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేయాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలా అని ఆ అమ్మాయి. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు యువకులు, చదువుకున్న యువకులు, సాఫ్ట్వేర్ వాళ్ళు నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం భయపడుతున్నారే. ఎంత పిటివాడి, పెళ్లి చేసుకోవడం కూడా భయపడుతున్నారే. అంటే పెళ్లి చేసుకోవడం భయం. పొరపాటు పెళ్ళైనా కూడా 30 ఏళ్ళకు పెళ్ళైన తర్వాత మరి ఎప్పుడో మనలాంటి చాలా సమయం అనుకుంటాం, మనం అడుగుతుంటాం, మన క్యాజువల్ మన ఇండియన్ కల్చర్ అది. कब शादी कर लेते, आपको बच्चे हो गया क्या, अपन रोटीन पूछते हैं. अपन सब लोगों को प्रेम करते हैं, అందరిని ప్రేమిస్తాం. అమెరికాలా కాదు. అమెరికాలో ఏంటంటే అమెరికాలో ఎవరు మాట్లాడుకోరు, ఎవరి గురించి ఎవరు అడగరు. ఇక్కడ మాత్రం మనం ఏమనుకుంటాం, ప్రేమ మన దేశంలో ఉన్నాయంటే మన ఇండియన్ కల్చర్ గ్రేట్ అంటే वी लव एवरीबॉडी, अपन प्यार से बात करते हैं, आप लोग सब लोग अपन अपना समाज मानते हैं, మన కుటుంబ సభ్యులకు మాట్లాడుతున్నాం. కాదు మీరు అడుగుతున్నారు, అరే పిల్లలకి పెళ్లి చేసినావా లేదా, అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా, పిల్లలు అయినా లేదా అని మనం మొహమాటం లేకుండా అడుగుతాం. అయితే మరి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పిల్లలు కనడానికి సిద్ధంగా లేరు. ప్లానింగ్ ఉందండి, జస్ట్ మొన్ననే పెళ్లి చేసుకున్నాం కదండి, ఇంకా ప్లానింగ్ అంటే పిల్లలు కంటానికి ప్లానింగ్,
పెళ్లి చేసుకోవడానికి పా నీకు ఆతవాదు అండి అన్నారా. తర్వాత ఒక్కో పిల్లడు కాగానే మళ్ళీ ఒకరే పిల్లలు కదా మరి ఇద్దరు ముగ్గురు కావాలంటే అట్లా సార్ అట్లా ఉంటాయండి. వన్ ఈజ్ ఎనఫ్ సార్. ఆశ్చర్యం ఇస్తుంది నాకు, ఆశ్చర్యం ఇస్తుంది. అంటే వీళ్ళు ఎటుపోతున్నారు, మీ సమాజం ఏంటి, లైఫ్ ఏంటి, లైఫ్ స్కిల్స్ ఏంటి, జీవితం అంటే తెలుసా వీళ్ళకి అందరికీ? ఇటువంటి చదువుకున్న సమాజం ఏదైతే ఉన్నదో వీళ్ళకి జీవితం పట్ల అవగాహన లేదు, జీవితం పట్ల అవగాహన లేదు, నైపుణ్యం లేదు, మానవత విలువలు తెలియకుండా వీళ్ళంతా కూడా మెకానికల్గా పోతున్నారు. స్వామి వివేకానంద కోరుకున్నది మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. బట్ వీళ్ళంతా ఏమైనా వీళ్ళంతా మనీ మేకింగ్ మిషన్ లాగా తయారు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు మనీ మేకింగ్ మిషన్ లాగా తయారవుతాను. ఏటీఎంలో లాగా తయారు. డబ్బు సంపాదనే పరమ లక్ష్యము, నాకు ఇంకేం అక్కర్లేదు. పెళ్లి చేసుకోకుండా అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాం, అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాక ఏంటిదంటే డబ్బు ముఖ్యం. చాలా హృదయంగా నేను ఒక అబ్బాయిని కలిశాను, పెళ్లి చేసుకోబోయే ఇదే నాకు అడుగుతుంటాను. ఎందుకంటే ఐ ఫీల్ ఐ ద ఫాదర్, ఎల్డర్ మ్యాన్, ఐ రిటైర్డ్ పర్సన్, ఐ సీనియర్ సిటిజన్, ఐ ఆస్క్ ఎవ్రీబడి అండ్ ఐ మోటివేట్ మరి. అలా బాబు పెళ్లి చేసుకోవాలి, కారు కొన్నావు కదా అంటే సార్ కారు కొన్నా, మొన్ననే పోయినా మ్యాట్రిమోనిలో పెట్టేసినాం. అడిగితే అమ్మాయి అడిగిందట, నువ్వు ఇక్కడ ఉద్యోగం ఉన్నా కాదు, నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేయి, నీకు హైదరాబాద్ అపార్ట్మెంట్ ఉందా, చిన్న కారు నువ్వు నాకెరిగి అలాగే అది ఇక్కడ కదా, హైదరాబాద్ ఉద్యోగం అయితే నేను పెళ్లి చేసుకుంటాను. ఒకటైతే ఇంకో పిల్లవాడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, మా బంధువుల అబ్బాయి. ఒకరు అడిగేవరకు ఏమైపోయిందంటే సరే బాగుంది, ఉద్యోగం బాగుంది, 24 లక్షల ప్యాకేజు, అపార్ట్మెంట్ ఉంది, అవునా, కానీ నీ తల్లిదండ్రులు నీతో ఉండకూడదు అన్నది ఒక అమ్మాయి షరతు. ఈరోజు ఒక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి లేదా అమ్మాయి యొక్క తల్లిదండ్రుల కోరిక ఏంటంటే ఆ కాబోయే అల్లుడితో ఎవరు ఉండకూడదు, ఆ అల్లుడు కూతురు మాత్రం ఉండాలి. అంటే ఏమి సమాజం ఎటుపోతున్నది సమాజం ఎటుపోతున్నది ఏం మనం ఆలోచిస్తున్నాము. వాళ్ళు అన్నాడు సార్ నన్ను కన్నతల్ని ఎలా మర్చిపోవాలి కదా, వాళ్ళని వదిలిపెట్టి ఎలా ఉండాలి, 26 ఏళ్ళని పెంచాలి, ఇప్పుడు వదిలిపెట్టి ఒక ఆమె కోసం నా జీవితాన్ని మార్చుకోవాలన్నా, అందరినీ మర్చిపోవాలన్నా, నేను పెళ్లి చేసుకోవాలి సార్, బ్రహ్మచారిగా ఉంటానన్నాడు. సో ఏమని ఈరోజు సమాజం ఏ రకంగా పోతుంది అంటే ఎందుకు ఇలా జరుగుతున్నది కాదా కాదు అదే దాని ఈ రకంగా ఎన్నో రకం మనకేమి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆలోచిస్తే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాదు సార్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు కాదు, పెద్ద కుటుంబాలు ఉండేవి, పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉండేవి. పెద్ద కుటుంబాలు అంటే తల్లి తండ్రి 4, 5, 6 ఉండేది. మేము 6, నాకు అక్క ఉన్నది, ఒక చెల్లి, ఇంకో చెల్లి, ఒక తమ్ముడు, ఇట్లా అందరూ ఉన్నారు, 6 ఉన్నారు. ఇప్పుడు ఏమైంది మధ్యలో ముందు 20 ఏళ్ళ కింద స్లోగన్ మేము 3, ఇద్దరు లేక 3, మేము 3, మాకు 3. మళ్ళీ స్లోగన్ అయిపోయింది మేము 2, మాకు 2. మళ్ళీ స్లోగన్ అయిపోయింది మేము 2, మాకు 1. కొత్తగా ఏమొచ్చారంటే నో 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 లైఫ్ ఈజ్ ఎంజాయ్, వితౌట్ లైఫ్ ఎంజాయ్, జీవితం దొరకదుగా, లైఫ్ ఎంజాయ్. అంటే వీళ్ళకి లైఫ్ పట్ల అవగాహన లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు, చెప్పే వాళ్ళు లేరు, నేర్చుకునే వాళ్ళు లేరు, ఒంటరి జీవితము, చదువుకోలేదు, స్కూల్లో చదువుతున్నారు, 8th 9th కల్లా ఐఐటి అయిపోతుంది, ఐఐటి నీటు, ఐఐటి 8th నుంచి ఐఐటి నీటు, అంటే ఇంటర్మీడియట్ ఐఐటి నీటు, మళ్ళీ నీటు, అవే నడుస్తుంటుంది. వానికి జీవితం పట్ల పాఠం కానీ, జీవన పాఠాలు కానీ, గుణపాఠాలు కానీ, లైఫ్ లెసన్స్ కానీ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులకు తీరిక లేరు, తల్లిదండ్రులు 2 ఉద్యోగస్తులు అయిపోయినారు, ఒక్కరిని ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేదు, తల్లిదండ్రులకు ఇచ్చే అవకాశం లేదు, మన లాంటి వాళ్ళకి అసలు అవకాశం లేకుండా పోతున్నది. సో ఈ రకంగా మనం షేర్ చేసుకునే హ్యాబిట్ లేకపోవాలి. ఏమవుతుందంటే ఇది లగ్జరీ, సౌకర్యాలను కోరుకోవాలి. ఈరోజు యువత ఏం కోరుకుంటున్నది, సౌకర్యాలు కోరుకుంటున్నది, కంఫర్ట్స్ కోరుకుంటున్నది. అవసరాలు తీరడం ముఖ్యం, అవసరాలు తీర్చుకోవడం అనేది కనీసం మన ధర్మం. కానీ అవసరాలు తీరకుండా వాళ్ళు ఏమంటున్నారంటే కంఫర్ట్స్ కావాలా, లగ్జరీ కావాలా అని ఈరోజు యువత యొక్క కోరిక. ఈరోజు యువతరానికి కానీ ఇప్పుడున్న తరానికి కానీ నిరాడంబరత్వం తెలియదు, ఆడంబరంగా ఉండడం తెలుసు. నిరాడంబర జీవనం అనే జీవన శైలిలో ఉంది, నిరాడంబర జీవనం ఉన్నది. ఆ నిరాడంబర జీవనం అంటే ఆ చిన్న చూపుగా మారిపోతుంది కదా. సెల్ ఫోన్ ఉంటే 6,000 సెల్ ఫోన్ ఉండదు, ₹1,00,000 సెల్ ఫోన్ ఉంటే గొప్ప, చిన్న కారు ఉంటే గొప్ప, పెద్ద కారు ఉంటే గొప్ప. ఆడంబరం బతకడం ఎలా మరి, ఆడంబరం బతికేటప్పుడు అన్నీ ఉండి ఆడంబరం బతకడం ఒక విషయము, ఏమీ లేకుండా అప్పులు చేసి ఆడంబరంగా ఉండడం ఇంకో విషయం. నిరాడంబరంగా ఉన్న జీవనం అనేది ఒక పవిత్ర జీవనం. మన ధర్మం, మన సంస్కృతి ఏం నేర్పిందంటే నిరాడంబర జీవనం నేర్పింది. మరి అటువంటి విలువలు లేకపోతున్నాయి కదా. మనం చూస్తున్నాము ఈ దేశంలో ఎంత గొప్ప దేశం అంటే, ఈ దేశంలో ఇటువంటి గొప్ప దేశం భారతదేశంలో ఇలా వృద్ధాశ్రమాలు విరిగిపోతున్నాయండి. వృద్ధాశ్రమం అంటే వృద్ధులను తీసుకుపోయి ఒక ఆశ్రమం పడేయడం. అరే కానీ పెంచిన తల్లిని తీసుకుపోయి చివరి క్షణాల లోపల ఆమెను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేయడం అంటే ఎంత హేయమైన చర్య. అది తల్లి ఆ కొడుకు కానీ కోడలు కానీ సంబంధించిన విషయం కదా. ఆ కోడలు అనుకోవాలి కదా అంటే ఈ అత్త మామన్న తల్లిదండ్రులు అనుకోవాలా? అటువంటి విషయాలు మర్చిపోయి స్వార్థం కొద్దీ వాళ్ళని తీసుకుపోయి ఒక వృద్ధాశ్రమాలు ఇస్తారే, ఎంత దారుణంగా ఉంటుందండి. మన తల్లి మనం కన్నది,
ఆ తర్వాత మనం చేపట్టుకొని ఆమె మనం రోడ్ దాటిస్తుంది. మార్కెట్ పట్టకపోతే మీకు అంత గుర్తే, నాకు కూడా గుర్తే. ఇలా పట్టుకుంటే ఎక్కడ పోయి ఏమైనా దాక్తా పట్టుకపోయి జాగ్రత్త పట్టుకొని ఒక 9-10 ఏళ్ళ దాకా చేయబట్టుకొని నడిపించి మన కాలం మనం దాకా మనం తీసి భయపెడుతుంది. అటువంటి తల్లి వృద్ధాపంలో ఉంటుందండి. ఆ వృద్ధాపంలో 70 ఏళ్ళ తల్లి 80 ఏళ్ళ తల్లి మనం ఎప్పుడో పోయి మాట్లాడుతున్నామా? మా గుడికి పోతాం కానీ గుడి కన్నా ముఖ్యం మన కన్న తల్లి విషయం మర్చిపోయినామే, మాతృదేవో అనే విషయం మర్చిపోయినామే. కళ్ళకి రోజు పాదనమస్కారం చేసేవాళ్ళు ఇంతమంది కన్న తల్లికి. ఇంట్లో ఉండే దేవుణ్ణి దేవతలు మర్చిపోయి ఇంకో కనబడిన దేవుని కోసం పరిగెట్టే కంటే, కనబడిన దేవుని కానీ పట్టే కంటే, కనిపించే తల్లుల మొక్కకుండా, కాలు మొక్కకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో భావాలు పంచుకోకుండా, సుఖ దుఃఖాలు ఆనందాన్ని పంచుకోకుండా, ఆనందాన్ని పంచుకోవడం, వాళ్ళతో దుఃఖాన్ని పంచుకోవడం. ముసలాంనే మంచాల పడి ఉన్నది నిజమే కాదు. ఆ బ్యాంకుకి పోయి అమ్మ ఆమె ముసలి వాళ్ళకి ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ ఉంటాయండి, వాళ్ళకి అబద్ధతా భావం ఉంటుంది, సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. నా కూతురు నా కొడుకు పక్కన ఉందని కోరుకుంటారు పాప ముసలి తల్లి తండ్రి. కానీ మన మోగని మీరు జ్ఞాపకం ఉందో లేదో, మన తల్లికి తోడు మనకి ఏర్పడుతుంది, చేయబట్టుకుంటుంది, పట్టుకు వదిలిపెట్టదు మన తల్లి. ఆమెకి ఏంటంటే నా కొడుకు పోతాడో తల్లి కొడుకు పక్కన ఉంటే ఒక ఆత్మవిశ్వాసం, ఒక భద్రతాభావం. ఏమైనా సరే ఎముడు వచ్చినా సరే నా భయం లేదు, నా కొడుకు పక్కకున్నాడని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది. మరి మనం ఏం చేయాలా? పక్కకు పోయి ఆమె దగ్గర పోయి నమస్కారం చేసి, తిన్నావమ్మా, మనం వేరే చోట ఉన్నా కానీ లేదా అక్కడ ఉన్నా కానీ, తిన్నావమ్మా, పక్క పట్టుకొని ఇట్లా చేపట్టుకొని మనం పట్టుకొని, అమ్మ నేను ఎక్కడికి పోనే నీతో ఉంటానే, నువ్వేం ఫికర్ చేయకు, కావాలి లీవ్ పెట్టుకుంటాను, నువ్వు అది వీలైతే చేయి పట్టుకొని ఉంటే ఆమె నిశ్చింతగా నిద్రపోతుంటుంది. మా మనసుల తల్లి. మనము మన కన్న తల్లి గుంటల పైన ఆ రోజు మనం పడుకున్నామే, ఒక 6-7 వయసు వచ్చిన కన్న తల్లి గుండెలపై మనం నిశ్చింతగా మనకి ఎవరు కన్న తల్లి రక్షణ అని చెప్పి మన కన్న తల్లి గుండెలపై మనం పడుకున్నాము. ఇవాళ మనం ఏం చేయాలో, మన కొడుకుగా, మన ఒక పెద్ద కొడుకుగా, కూతురుగా కూడా కొడుకోకుండా, అమ్మ నేను నీకున్నానే, ఎవరు లేకు నీకున్నానే అని చెప్పి ఆ పట్టుకుంటే ఎంత ఆనందం ఉంటుంది. అంతకన్నా గురుదక్షిణ, అంతకన్నా మాతృణమే ఉంటుంది. మనకు రుణాలు ఉన్నాయండి, మాతృణము, పితృణము కదా, ఋషి రుణము, సమాజ రుణం, ఇట్లా రకరకాల రుణాలు ఉన్నాయి. మన యొక్క ఆచార వివరాలు చెప్పాయి మనం మర్చిపోయినాం. ఆ రుణాన్ని తీసుకోవడానికి ఇది అవకాశం కదా. మరి అటువంటి మర్చిపోయాలా? తల్లిని మర్చిపోతున్నామే ఎందుకు మరి అంటే, ఉమ్మడి కుటుంబాలు చెడిపోయినాయి, ఇద్దరే పోయినారు, చెప్పేవాళ్ళు లేరు, టైము లేదు, బంధుత్వం పంచుకునే భావం లేదు, సెంటిమెంట్స్ లేవు, అవునా కాదా? ఏం లేదు. ఇవాళ సమాజం ఇంకోటి సమాజం ఇలా మన దేశం గొప్పగా ఉండడానికి మై డియర్ స్పీచర్స్ గొప్పగా ఉన్న కారణం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ. చైనా, జపాన్ కంటే మన కుటుంబ వ్యవస్థ చాలా పరిశ్రమది. అవర్ ఫ్యామిలీ సిస్టమ్ ఇది వెరీ స్ట్రాంగ్ అండ్ అది ఏదైనా ఎదుగుతుంది. అటువంటి సిస్టమ్ ఇలా కుటుంబ సిస్టము, కుటుంబ వ్యవస్థ లోపిస్తున్నాయి. కుటుంబంలో ఇలా సంబంధాలు లేకుండా పోతున్నాయి. ఒక 5-6 ఉంటాం, ఇలా ఒక్కడే కాబట్టి, ఒక్కొక్క పిల్లాడే కాబట్టి కదా, ఏమైనా పిలుచుకోవాలి, సతాగా చేస్తే 10 మంది బయట పిలవాలా. కానీ మేము పండుగ చేస్తే ఏం చేస్తే 10 మంది మనం కలిసి చేసుకుంటామే, పైన పిలుచుకోకుండా కదా. ఈ రోజు 4 ఉంటాం, అన్నదమ్ములు చుట్టూ ఇక్కడ ఉంటాం, ఒకే చోట ఉంటాం, ఎవరింటి వాళ్ళు పండుగ చేసుకుంటారు ఈరోజు కదా. 4 హైదరాబాద్ ఉంటే వాళ్ళు ఎవరింటి వాళ్ళ పండుగ. ఆ పండుగను మనం సామూహికంగా చేసుకోలేకపోతున్నామే. కానీ నేను మాత్రం మీకు చెప్తా, ఐ ప్రౌడ్లీ సే దట్ మా నాన్న పోయిన తర్వాత అక్కడే మా అమ్మ దగ్గర, మా చెల్లితమ్మ దగ్గర ఉండేది. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా అన్ని పండుగలు మా అమ్మ దగ్గర జరిగేవి. మొత్తం 400 కలిసి అక్కడే ఉండేది. 30 మంది ఉండేవాళ్ళం అండి. ఆ రకంగా పండుగలు మనం చేసుకోవడం. మా ఇంట్లో ఏముండవు, దీపాలు ముట్టుకుని తప్ప ఇంకేముండదు. అంటే పండుగను కూడా అన్నదమ్ములు కలిసి జరుపుకోలేని స్థితి ఎలా ఏర్పడింది. అన్నదమ్ముల మధ్య సాన్నిధ్యం లేదు, అన్నదమ్ముల పిల్లల సాన్నిధ్యం లేదు, అక్క చెల్లెమ్మల సాన్నిధ్యం లేదు, సెంటిమెంట్స్ లేవు, పంచుకునేది లేదు. బాధను పంచుకోవడం, పెంచుకోవడం కదా, సంతోషాన్ని పంచుకోవడం ఈరోజు మర్చిపోయినాం మనం కదా. ఆ రకంగా కుటుంబ వ్యవస్థను మనుషం అవుతున్నది. ఇంకోటి చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి, నేను వ్యాసం కూడా రాశాను. ఆ వ్యాసం కూడా చాలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఊహించిన ఒక 10 ఏళ్ళ తర్వాత ఐ గివ్ వన్ ప్రిస్క్రిప్షన్. వీరమ్మ మీద స్వామి చెప్పినట్టు మీకు ఒక విషయం చెప్తాను. ఏం రాసిన అంటే, మేమిద్దరం మాకు ఒక్కోడు, ఈ ఒక్కరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకోండి, అవునా కదా. అమ్మాయి ఒకటే, అబ్బాయి ఒకటే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు కొడుకు పుడతాడు, మళ్ళీ వాళ్ళ ఒకడే ఉంటాడు. అది కండిషన్ మనం ఇంకోటి ఉండదు. అబ్బో ఒకటంటే కష్టం కదండి కదా. ఎంత ఖర్చు. నేను ₹1,00,000 సంపాదిస్తాను, నా భార్య ₹1,00,000, అయినా మేము పరిచయలేమండి. ఏమీ లేని మన తల్లిదండ్రులు, వ్యవసాయం చేసే మన తల్లిదండ్రులు, కూలి పని చేసిన తల్లిదండ్రులు 10 మందిని 6 మందిని సంతోషంగా కండి ఆనందంగా జీవిస్తే, ఏ చదువు లేని మన తల్లిదండ్రులు గ్రామీణులు ఆనందంగా జీవిస్తే, జీవనకాలం కలిగి ఉంటే, ఇలా అన్ని ఉన్నది. ఈ రోజు యువతరం, ఈ రోజు నవతరం పిల్లలుగా సిద్ధంగా లేరు. జీవన కళలు లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేదా లైఫ్ స్కిల్స్ లేకుండా పోతున్నాయి. అప్పుడు మన పాయింట్కి వచ్చేటైతే వాళ్ళిద్దరు, వాడు పెరిగితే పెరగానే అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ
మేనమామ అంటే ఎవరు అని అడుగుతాడు. చెప్పండి, మేనమామ అంటే ఎవరు? డెఫినేషన్ ఏంటిది? తల్లి తోడబుట్టినవాడు, తల్లితో పాటు తోడబుట్టినవాడు కదా. కానీ తల్లి ఒక్కతేనాయ, తల్లికి తమ్ముడు లేడు, అన్న లేడు, మేనమామ లేదు. మేనత్త అని తల్లి యొక్క మేనత్త అంటే ఏంటి నాన్న? మేనత్త అంటే మేనత్త అంటేనా నాకు తోడబుట్టింది, అన్నతో చెల్లెలేదు, అక్కలేదు, ఇక మేనత్త ఎక్కడిది? మరి పెదనాన్న అంటే ఎవరు? పెదనాన్న అంటే నాకని పెద్దోడు, బాబాయి చిన్నోడు. వీడొక్కడు, పెదనాన్న లేదు, చిన్నాన్న లేదు, మేనత్త లేదు, మేనమామ లేదు, అక్క లేదు, చెల్లె లేదు. ఆలోచన ఎంత భయంకర భవిష్యత్తు. భారతదేశం ఒక భవిష్యత్తు రేపొద్దున భయంకరంగా ఎదుర్కొపోతున్నది. ఇవాళ మనమంతా అనుకుంటున్నాం భద్రంగా అనుకుంటున్నాం, మన పడవ నడుస్తున్న సముద్రంలో చిల్లి పడిపోతుంది, ఆ రంధ్రం పెరిగిపోతూ ఉన్నది, విలువలు పడిపోతున్నాయి, మనుషుల స్వార్థం పెరిగిపోతుంది, ప్రేమలు తరిగిపోతున్నాయి, అన్నం ఏమైపోతున్నాయి. మరి ఈ సంఘాలు ఎట్లా ఉంటాయండి? ఎట్లా ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. ఆ రకంగా ఈరోజు పిల్లలు ఎట్లా తాగుతారు? ఒంటికి ఉన్న పిల్లలు ఎవరో తాగుతారు. దే ఆర్ మేకింగ్ ఏ పేరెంట్ డాన్సింగ్. ఒక అమ్మాయి అనుకోండి, పిల్లల్ని డాన్స్ చేయిస్తారు, తల్లిదండ్రులు డాన్స్ చేయిస్తారు కదా. ఒక అబ్బాయి అనుకో డాన్స్ చేయిస్తారు. మనకి ఏమి విషయం తెలియదు, అన్న తెలియదు, అక్క తెలియదు, తమ్ముడే, మానవ సంబంధాలే లేకుండా పోతున్నాయి. పంచుకోవడం ఇచ్చుకోవడం లేదే. ఇంట్లో అన్నదమ్ములు ఉంటే అన్ని పంచుకుంటారే, అక్క చెల్లు ఉంటే పంచుకుంటారే. రాఖీ కట్టే వాళ్ళు లేరు ఈరోజు. రాఖీ కడదామంటే ఏనా పైన కాస రాఖీ పంతే. ఎటు పోతున్నాం? ఆ జీవనం ఎటు పోతున్నాం? మనం ఏంది? మనం ఇద్దరు సంపాదించి అసంపాదించి ఈరోజు వ్యాపారం చేసి ఇంకేది చెప్తున్నాం సమాజం. ఈ రకంగా సమాజం యొక్క విలువలు పడిపోతున్నాయి. మరి వీటి కూడా ఆలోచిస్తుంటే కదా, పిల్లలకి ఈరోజు చెప్పాల్సింది ఎవరు? మరి దానికి మీరు సార్ అడిగారు ఎవరు? మరి ఏ కారణాలు అన్నిటి ఉన్నాయి. కారణాలు గ్రీడీనెస్ కదా, స్వార్థం, పంచుకోవడం తెలియదు కదా, ప్రేమతో మాట్లాడడం తెలియదు, అసూయ దేశాలు పెరిగిపోతున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, పాజిటివ్ ఆలోచన లేదు. పక్కవాడు ఎదుగుతుంటే మనకు బాధ అనిపిస్తుంది. పక్క వాళ్ళకి మన తమ్ముని కూతురు పెళ్ళి అయితే అరే పెళ్ళైందని మన ఈ పక్కవాడు ఏడుస్తుంటాడు. అన్న కొడుకు ఉద్యోగం దొరికితే మనం ఇదైపోతున్నాము. అంటే ఈ రకంగా మనం ప్రేమించలేకపోతున్నామే. కానీ ఎందుకు ఇట్లా అయిపోతుంది అంటే మన లోపల పాజిటివ్ మైండ్ లేకపోవడం, విశాల భావం లేకపోవడం, మానవత విలువ లేకపోవడం, మనిషి అంటే మర్చిపోవడం, మన విలువ జరగకపోవడం, ఇది కారణం అండి. దీనికి కారణం ఏంటంటే ఇవన్నీతో పాటుగా ఈరోజు మానవుడుగా లేడండి. మానవుడు మనిషిగా మారిపోయాడు. చిన్న గమ్మత్తు చెప్తాను నేను, మా సత్యబాబా చెప్తుంటాడు, మానవుడు మనిషిగా మారిపోయాడు. మనిషి అంటే ఏంటిది? రామకృష్ణ పరమహంస చెప్పాడు కదా. రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మనిషి అంటే మనీ అంటే ఏందమ్మా? డబ్బు. షీ అంటే స్త్రీ. కాంత కనకంకు దూరంగా ఉండవాడే గొప్పవాడని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్తాడు. అంటే డబ్బు పట్ల వ్యామం కానీ, పురుషవామం కానీ, స్త్రీవామం కాకుండా పవిత్ర జీవనం ఉండాలని చెప్పి ఈరోజు మానవుడు మనిషిగా మారిపోయాడు. మానవుడు మనిషిగా మారిపోయే వల్ల ఈ రకంగా వెంపడడం వల్ల ఇలా విలువలు మార్చాలి. భార్య అంటే విలువ లేకుండా పోయింది, భర్త అంటే విలువ లేకపోయింది. ఈరోజు భార్యకు ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? భార్య అంటే ఏంటి? అర్ధాంగి. ఎంత అండి మన సంస్కృతి ఎంత చెప్పిందంటే అర్ధాంగి సగభాగం అర్ధనారీశ్వరుడు అంటే శివుడు పాడు అర్ధనారీశ్వరుడు. అరే మనలో ఒక భాగము అర్ధాంగి, మనలో భాగం ఒక స్త్రీ అనే విషయాన్ని మనం మర్చిపోయినాడే, భర్త మర్చిపోయినాడే కదా. మరి 25 మేమైతే 24, 25 ఏళ్ళే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు 30 ఏళ్ళు చేసుకున్నారు, అది వేరే సంగతి. కానీ పెళ్లి చేసుకోమని ఒక అమ్మాయి, పరాయి కుటుంబం నుంచి, వేరే కుటుంబం నుంచి అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయి భర్తని అతను నమ్ముకుని వచ్చి ఎవరు తెలియదు, ఆమెకు ఎవరు తెలియదు, కేవలం భర్త పైన విశ్వాసం. భర్త నాకున్నాడు, నా మనిషి ఒక భర్త అనేవాడు అని చెప్పి అతని మీద ఆలంబన కొద్ది, అతని మీద విశ్వాసం కొద్ది ఒక నవవధువు మన ఇంటికి వస్తే ఆమె ఇంటి పేరు మార్చుకుంటుంది కదా, అన్ని కోరికలు వెళ్ళిపోతుంది, పాలు నీళ్ళుగా మారిపోతాయి. పాలు అంటే ఆ భర్త, నీరు అంటే భార్య అంటే ఆ నీళ్లు పాలులాగా మారిపోతాయి. స్వరూపం మొత్తం కోల్పోతుంది, తన ఆత్మ స్వరూపాన్ని కోల్పోతుంది, తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. ఆ స్త్రీ మూర్తి ఆ వ్యక్తి కోసం దయచేసి చేసి నీ వంశాభివృద్ధి మన వంశాల కోసం పిల్లల్ని కనిపించి చేసి గృహలక్ష్మి అంటాం. ఈరోజు గృహం అంటే ఈ 4 గోడలు ఉండగా అండి. గృహలక్ష్మి అంటే ఆడవాళ్ళకు ఉన్న వాళ్ళు లక్ష్మిలాగా ఉండాలి, గృహలక్ష్మి ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ గృహలక్ష్మిని మర్చిపోయి కదా ఈరోజు మనం ఎట్లా మారిపోతాం. ఈరోజు ఆ భర్త అనే వాళ్ళకి ఆమెకు ఆర్థిక స్వాతంత్రం లేదు, భావ స్వాతంత్రం లేదు, నిర్ణయాధికారం లేదు, షేరింగ్ లేదు, ప్లానింగ్లో లేదు, భాగస్వామ్యం లేకపోతే ఎట్లా అండి? మనకు ఇన్ఫీరియర్ కాదు, మేలీగో, దట్ ఇస్ కాల్డ్ మేలీగో. పితృస్వామ్య కుటుంబం మనది కాబట్టి మేలీగో ఉంటుంది. నీకేం తెలియదు, నాకేంది గుర్తు, నీకేం పెద్దవాడిని, నా క్వాలిఫికేషన్ లెక్క, నా డబ్బు లెక్క, మనకు ఒక ఈగో. కానీ భార్యని మరి ఆమె ఎంత గొప్ప అండి, అవునా కాదా? నేను చెప్తూ ఉంటాను, మనకు 26 ఏళ్ళకి పెళ్ళి, 25 ఏళ్ళకు పెళ్ళే వరకు తల్లి మనం ప్రేస్తుందండి. అందరికీ అంతే. మేము అంటే హైదరాబాద్ వరకు వేరే సంగతి, కానీ పెట్టిస్తాండి. 20 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయితే ఎవరు ఉంటారండి?
జీవితంలో కడదాకా చివరి దాకా 70 ఏళ్ళు 80 ఏళ్ళ దాకా మాతో ఒక స్త్రీ అడుగులు పెళ్లి రోజు 7 అడుగులు నడవడం కాదు, 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు మాతో అడుగులు నడుస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస బాగా మంచుకుంటూ ఉంది. అటువంటి స్త్రీమూర్తి చివరికి మనకు తల్లిలాగా ప్రవర్తిస్తుంది. మీరు గమనించారు ఎంతమంది ఉంటారు. మన ఇంటికి పోమని మన భార్య, మన శ్రీమతి, మన తల్లి వంట చేసి పెడుతుంది. ఒక్కొక్క తల్లి చేస్తే ఈరోజు మన భార్య అనే తల్లి వంట చేసి పెడుతుంది, మనకి ఏది ఇష్టమో వంట చేసి పెడుతుంది, ఏది ఆరోగ్యకరం అది పెడుతుంది కదా. పద్దానికి ఇప్పుడు సెల్ ఫోన్ ఈరోజు అంతకు సెల్ ఫోన్ లేకపోయింది, సెల్ ఫోన్ తిన్నారని అడుగుతుంది, అనుక్షణం ఒక తెలుస్తుంది, ఎంత ప్రేమ కొద్ది వడ్డిస్తుంది. ఆ భర్తను తన పిల్లలు 3 ఉంటే ఆ 3కి అన్నం పెడుతూ భర్త కూడా తింటుంటే భర్త కూడా పెద్ద కొడుకుగా భావిస్తుంది ఒక తల్లి. ఒక స్త్రీమూర్తి ఏం చేస్తుంది, తన పిల్లలు ఆమెకి భర్తను కూడా ప్రేమగా కొడుకుగా భావించే గొప్ప స్వభావం ఒక తల్లికి భార్యకు ఉంటుంది కదా. మరి అటువంటి ఆ తల్లిని మనము అంటే మగవానికి ఏంటంటే 2 తల్లులు అండి. చాలా గమ్మత్తు. వీటి ఫర్గెట్ ఎటర్నల్ థాట్. ఓన్లీ తల్లి కన్న తల్లి కాదని నీతో కడదాకా చివరి శ్వాస వరకు ఉండే, అనుక్షణం ఉండే, ఆలంబనంగా ఉండే, కష్ట నష్టాలు పంచుకొని, కన్నీళ్ళని తుడిచే, బాధలు పంచుకొని ఏకైక శ్రీమూర్తి నీ భార్య అయినప్పుడు భార్య కూడా తల్లి లాంటిది అనే విషయం భర్త మర్చిపోయినాడు. ఈ మర్చిపోయిన కారణంగా, ఈ విలువల కారణంగా ఇలా సమాజం పతనం అవుతున్నది కదా. ఆమెని గుర్తింపు ఎక్కడండి? మనం అంటే మధ్యాహ్నం పూట మనం స్కూల్లో తింటాం, కానీ ఈవినింగ్ పోతాం కదా సాయంత్రం పూట. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మ వంట వేసి పెడితే కలిసి పోంచే సంప్రదాయం మా దాంట్లో మేము చేస్తుంటే, మేము చేసాం కూడా కలిసిపోయి మా అమ్మతో నాన్నతో. ఆమె అడ్డిస్తుంటే రాత్రిపూట అరే ఇంత బాగుంది ఆమెకి ఇలా ఆలుగడ్డ కుర్మా చాలా బాగా చేసిన ఆలుగడ్డ కుర్మా రియల్లీ ఫెంటాస్టిక్, ఎంత బాగుంది అని. ఆలుగడ్డ కుర్మ నిజంగా బాగుంటుంది, ఆమె నిజంగా ప్రేమ కొద్ది చేస్తుంది కాబట్టి రుచిగా ఉంటుంది. ఆ రుచిగా ఉన్నది మనం తింటామండి. సమయానికి సెల్ ఫోన్ మాట్లాడుతాం, టీవీ చూస్తుంటాం. అరే భార్య అంత కష్టపడి అన్నం పెడతా ఉంటే, తిండి పెడతా ఉంటే ఆలోచన లేకుండా అన్నం తినడం ఒక గొప్ప యజ్ఞం అండి. ఆహారం అనేది మామూలు విషయం కాదు, అది మర్చిపోయినాం మనం. ఆమెకు ఒక కాంప్లిమెంట్ లేదు, చాలా బాగా అంత కష్టపడితే కాంప్లిమెంట్ లేదు ఆమెకు. మనం దానివల్ల ఇంకా ఆమె కోసం కాదండి, మనం ఎప్పుడైతే ఫీల్ అవుతాం, వెన్ వీ ఫీల్ దట్ దిస్ బ్రింజల్ కర్రీ ఈజ్ వెరీ ఫైన్, అరే ఇంత టేస్ట్గా ఉందంటే వెన్ సైకలాజికల్గా వీ ఫీల్ ఇట్ ఆటోమేటికలీ సలైవా సిక్రెట్స్ ఎంజాయ్ సిక్స్ ఇన్ ద స్టమక్. ఎస్సీఎల్ ఉత్పత్తి అయితే ఆహారం జీర్ణం అవుతుంది. ఇలా తిన్న తర్వాత ఏమవుతుంది, నాకు అజీర్ణం అవుతున్నది. ఎందుకు అంటే మనం ఏం తింటాం మాకు తెలియకుండా పోతుంది. మన జీవన విలువ లేవు, చదువుకున్నాము, సంపాదిస్తున్నాము, తిండి ఎంజాయ్ చేసే స్థితిలో లేము. ఇలా పెట్టిన లంచ్ కానీ రాత్రి భోజనం కానీ ఏ కానీ తినే స్థితిలో లేవే, మెచ్చుకొనిస్తలేవే, అందుకే అజీర్తి వస్తున్నది. మనమైతే అయిపోయింది, మా సంగతి అయిపోయింది. నేను హైదరాబాద్ మా కూతురింటికి పోయాను. మా కూతురింటికి పోతే పొంగనే అప్పటికి దాదాపు 6 నెలలు పొంగనే వాడుకు తిరిగిండు. వాడికి భోజనం ఏమంటారు పెరుగన్నం పెడుతున్నాం మెత్త వేసి, ఓ బాగుంది అనుకున్నాం. ఒక ఫోటో కూడా ఇచ్చిన. ఆ ఫోటో ఏంటంటే మంచి ఆయనకు ఒక సెల్ ఫోన్ ఇచ్చేసింది. ఆ సెల్ ఫోన్ వాడు చూస్తున్నాడు, ఈమె నోట్లో పెడుతున్నాడు ఇట్లా. అది ఇదేంటి అంటే లేదు నాన్న వాడు తింటలేడు, నేను చేయాలి. నా కూతురు ఇంజనీర్ చదువుతూ అయిపోయింది, ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయి, కానీ ఒక కన్న బిడ్డకు తినిపించేంత సామర్థ్యం ఇవ్వాలి ఈరోజు కొత్త వాళ్ళకి లేదండి. ఈ రోజు ఆడవాళ్ళకు కొత్త వాళ్ళకు తినిపించే సామర్థ్యం సెల్ ఫోన్ ఇస్తామో తింటారండి. అరే ఎంత ఆశ్చర్యం, ఎంత మార్పు. మా తల్లి నన్ను చూసి మా తల్లి చదువుకోలేదండి. మై మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్. మా ఫాదర్ మాత్రం ఉర్దూ మీడియం చదువుకున్నాడు, నిజాం కాలంలో ఉర్దూ మీడియం చదువుకున్నాడు, అంతే. ఉర్దూ మీడియం బ్యాంక్ ఎంప్లాయ్, ఇక్కడ ఈ బ్యాంక్ ఎంప్లాయ్. మా అమ్మ అయితే షీజ్ ఫ్రమ్ విలేజ్ అండ్ షీజ్ అన్ఎడ్యుకేటెడ్ నాకు. కానీ అమ్మ కూడా నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, అరే తిను అని చెప్పి ఆ కుక్క వచ్చేయండు, నక్క వచ్చే, అరే కుక్క వచ్చే, నక్క వచ్చే, అడి అంటుండే. అరే ఇదేం కదా వాళ్ళ భాషలో నాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికి. అడి కుక్క నక్క అది వచ్చి. మీలాంటి వాళ్ళే చందమామ రావే జాబిలి తేదనుకో మీరు నోట్లోకి మీరు పెడుతుండొచ్చేమో, కానీ మా తల్లి చదవలేదు కాబట్టి ఈ రకంగా మాట్లాడింది. ఈరోజు చదువుకున్న వారు సెల్ ఫోన్ ఇచ్చేసి వానికి కూడా మెకానికల్గా మన కొడుకుని మెకానికల్ మార్చేస్తున్నామే, మన కూతురు మెకానికల్ మార్చుతున్నామే, ఒక సెల్ ఫోన్ జీవిత భాగస్వామ్యం చేస్తున్నామే. ఈ సెల్ ఫోన్ ఈరోజు మనం చెప్పాల్సిన ఎంత భయంకరంగా, ఒక భయంకరమైన ఒక గంజాయి కంటే, ఒక ఎల్ఎస్డి కంటే, ఒక ఏమంటారు డ్రగ్స్ కంటే మనం అనుకుంటాం డ్రగ్స్ మీద దాడి చేస్తూనే అంటాము. డ్రగ్స్ మీద హైదరాబాద్లో డ్రా చేయడం కదా, డ్రగ్స్ అంటే నయం, అది దొరకదు ఎప్పుడు. ఇది సెల్ ఫోన్ 24 గంటలు ఉంటుంది. దీనిలో ఏమొస్తుందో ఏం చూస్తామో మనకు తెలియదు, వానికి తెలియదు. అమాయకంగా ఉండేవాడు కూతురు అయ్యల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. హూ షుడ్ గైడ్? నైదర్ పేరెంట్స్ ఆర్ హ్యావింగ్ టైమ్, నైదర్ టీచర్స్ ఆర్ ట్రైయింగ్, సొసైటీ బికమ్ ఇర్రెస్పాన్సిబుల్. ఎవరి గురించి ఎవరు పడుచుకునే వాళ్ళు లేరు, మానవత్వాలు లోపించినాయి. పక్కవాడు పోతుంటే మనం చూస్తుంటే ఆగండి ఎవరు మాట్లాడిచేవాళ్ళు లేరు కదా, వృద్ధుల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. చాలా బాధేస్తుందండి నాకైతే. ఒకసారి మేము సత్యసాయి ఆర్గనైజేషన్ అనుకున్నాం, పల్లెటూరులోకి వెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాం, రూరల్ సర్వీస్ చేస్తుంటాం. చేసినప్పుడు ఒక అమ్మాయి, ఒక వృద్ధ ఆమె పూరి గుడిసె మొత్తం వర్షంకు తడిసిపోయి అంత తాటాకులు ఇవైపోయి ఉంటే మా వాళ్ళకి ఆలోచన చేశారు, సరే ఆమెకు చిన్న రూమ్ కట్టిద్దామన్నారు. తల ఒక 1000 రూపాయలు 500 వేసేసుకొని అది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ రేకులతోని 1,00,000 రూపాయలు ఇల్లు కట్టించామండి.
ఇల్లు కట్టిన తర్వాత ఆమెకు కొత్త కొత్త బట్టలు పెట్టి ఆమె కొత్త బట్టలు పెట్టి ఆమె కొత్త చీర ముస్లాంకి అనాథ ఎవరు లేరు, ఆమె బట్టలు పెట్టి ఆమెతో పాటు మేము మన గృహప్రవేశం ఎలా చేస్తాం అలా గృహప్రవేశం చేయించి లోపల కూర్చోబెట్టి సరుకులు ఇచ్చేసి వచ్చేసామండి. దాదాపు 7 పైన గడిచిపోయిందండి. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. అదొక పల్లెటూరు, పేరుతో బాగుంటుంది మళ్ళీ. ఆ పేరు చెప్తే మీరు అంతా ఫీల్ అయిపోతారు. కొంతమంది అలా ఆ ఊరు ఉంటే కష్టం మళ్ళీ కదా, మార్చడం ఉండదు. ఈ ఊరంటే ఆమె కష్టం, ఈ ఊరంటే ఈమె కష్టం కదా. ఆ ఊరు ఒక పల్లెటూరు. మొన్న ఒక అతను కలిసి, సార్ మీకు తెలుసా అన్నమాట. ఏం తెలుసు అన్న, సార్ మీరు అది చిన్నగా షెడ్ వేసి ఇచ్చారు కదా అమ్మాయి అట్లా ముస్లాంకు, మీరు అదే ఇస్తారు కదా, ఆమె చనిపోయింది అనమాట. అది ఎట్లా చనిపోయింది ఏమో సార్, ఎట్లా చనిపోయింది మాకు తెలియదు, ఎట్లా చనిపోయింది తెలియదు. మరి ఎట్లా గుర్తాయని 3 రోజుల తర్వాత వాసన వచ్చిందండి. 3 రోజుల తర్వాత వాసన వచ్చింది కాబట్టి అప్పుడు గుర్తయింది. మరి ఎట్లా గుర్తు కాదు, ఎదురుగా ఇల్లు ఉన్నాయంటే దర్వా తీసి ఉన్నది, दरवाजा निकाल के है, अंदर बूढ़ी महा है, वो बाहर नहीं निकली, कोई नहीं देखे, सब लोग आ रहे 3 రోజులని ఆమె ఎప్పుడు చనిపోయిందో ఏమైందో తెలియదు. ఆ ఊరు తెలియదు, అక్కడ బాగా తెలియదు. అలాగే తలుపు తీసి ఉంది, వాసన వస్తే అప్పుడు అంటే ఇవాళ సమాజం ఎటుపోతున్నది, సమాజం ఎటుపోతుంది ఒక ఆలోచిస్తున్నామా సమాజం ఇలా విలేజ్ పట్టణాలు తేలకుండా పోతుంది. ఒక విలేజ్ అంటే అదిలో మన విలేజ్ పల్లెటూరులో ప్రేమ ఉండేది. పల్లెటూరులో మీకు గుర్తా, మీరు అంతా చాలా మంది పల్లెటూరు అన్నారు, పల్లెటూరులో ఎవరు పేరు పెట్టి పిల్లరండి. నోబడి అడ్రస్ ఎనీబడి బై నేమ్, ఎవరిని రామయ్య అదే పేరు కాక అంటారు, మామ అంటారు, అత్త అంటారు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, సబ్కోపన్ పూలాతే కదా, అక్క మామ అని పిలుస్తామే. అటువంటి బంధుత్వ భావన వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎదురుమనిక రామరామని పిలుస్తామే, సంబోధిస్తామే, మనుషుల్లో దేవుని కూడా చూస్తామే. అటువంటి పల్లెటూళ్ళు ఈరోజు ఏమైపోతున్నాయి, ఈరోజు పల్లెటూళ్ళు మెకానికల్గా మారిపోతున్నాయి, ఏమైతే తెలియకుండా పోతున్నాయి, మానవ విలువత పోతున్నాయి. సో ఈ రకంగా మనం చూసినట్టయితే మరి ఈ మానవత విలువలు అంటే మనిషికి కొన్ని విలువలు ఉన్నాయండి కదా, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, సానుభూతి, ప్రేమ, కన్యలు దూడము, మరి ఇవి జీవన సార్థకం ఇదండి. సో ఈ రకంగా మనం ఆలోచన చేసి మరి ఇప్పుడు ఈ రకంగా ఆలోచన చూసుకోలేదు కదా, నేను వేగంగా వెళ్ళిపోతూ ఉంటాను. అయితే మరి ఇట్లా అయిపోతే ఎట్లా అండి, అన్యాయం కదండి. మరి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, అన్నిటికంటే గొప్ప విషయం తెలుసా అండి, మనిషిగా పుట్టిన గొప్ప వరం. ఐ స్పిరిచువల్ మ్యాన్, ఐ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ టాట్ ద పీజీ స్టూడెంట్స్ ఆల్సో, ఐ టెల్ దట్ మనిషి జన్మ అనే ఒక పెద్ద గొప్ప జన్మ అండి. లాస్ట్కి మనం చెప్తుంది, మన ఫిలాసఫీ చెప్తుంది, 84 లక్షల తర్వాత వచ్చే జన్మ అట్ట మనిషి జన్మ, అది మనిషి మానవ జన్మ యొక్క సార్థకం లక్ష్యం కనుక్కొని నువ్వు దాని పట్ల ప్రవర్తిస్తే నువ్వు బాగుంటాయని చెప్తాడు. అంతా జన్మ వచ్చిన ఈరోజు మానవ జన్మ. ఈరోజు మనము మనిషిగా మన మానవులుగా మనం ఉంటున్నామా, ఆలోచిస్తున్నాం దాని గురించి. ఏం లేదే, ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే విలువలు మర్చిపోయినాం, మనం ఆ మర్చిపోయినాం. ఆ జన్మ సార్థకం కావాలంటే మనం ఈరోజు వృద్ధాశ్రమం అనేది అవుట్ ఆఫ్ అది కదా, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి, అక్కజల్లను ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. పల్లెటూళ్ళలో మేము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. బయట అమెరికా దేశంలో ఎవరు ప్రేమించాలండి, కానీ మన దగ్గర మాత్రం అన్నిటికీ ఉంటుంది, పట్టింపు ఉంటుంది, సోషల్ రెస్పాన్స్ బాగుంటాయి. మన దగ్గర సోషల్ రెస్పాన్స్ మన దగ్గర ఉంటాయండి. పెళ్లి అయితే మనం పోతాం, పెళ్లికి పోతాం, పెడితే పల్లెటూళ్ళు వచ్చి కట్టం పెడతారండి. ఆ కాలంలో 5 రూపాయలు కట్టడం పెట్టేది, 10 రూపాయలు కట్టడం, 50 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు కట్టడం పెడుతున్నాండి. ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత ప్రేమ అండి. ఈరోజు పెళ్లిలో కూడా కట్టడం పెట్టేది 100 రూపాయలు, అది 100 రూపాయలు కట్టడం పెట్టడం అని మనం ఫీల్ అవుతాం. కానీ ఆ పల్లెటూరులో ఫీల్ కాదు, అని షాదీ కరా బిచారా బాబు, ఎంత ముష్కిల్తో చేస్తున్నాడు, ఎంత ఖర్చులు ఉన్నాయో కదా. మన కులం కాకుండా తనం కాకుండా ఊరు పడితే చాలు మనం 100 రూపాయలు 200 రూపాయలు కట్టడం పెట్టి ఒక షేరింగ్ హ్యాబిట్ ఉంది. కట్టడం పెట్టి హ్యాబిట్ ఇలా మర్చిపోతున్నాం కదా. ఎందుకు ఓళ్ళు మర్చిపోతున్నాం, నాలాంటి వాడు మర్చిపోతున్నాడు, అన్ని తెలిసిన వాడు మర్చిపోతున్నాడు, మెకానికల్గా అయిపోతున్నాడు కదా. ఆనందించే గుణం పోతులేదు. పెళ్లికి పిలుస్తాడు, పోతాం కదా, పెళ్లి పిలుస్తాం, పోతాం, వి అటెండ్ ఎవరీ మ్యారేజ్. ఎంత భవ్యంగా చేస్తాడు మాత్రం. కూతురు పెళ్లి చేస్తాడు, పెద్ద మంటపంగా ఉపయోగిస్తాడు, 3 లక్షల రూపాయల మంటపంకి అవుతాండి. మంచి చక్కటి భోజనం పెడతాడండి. మనకు భోజనం పెట్టే తీరిక, ఆ పెళ్లి మంటపం చూసే తీరిక లేదు కదా. తీరిక ఉందని లేదు. పెళ్లి వంట చేస్తే మనం ఎంతో డిసిప్లిన్, వీ బికమ్స్ వెరీ డిసిప్లిన్. వీ పర్సన్ నేను చెప్తా, ఐఎమ్ స్పీకింగ్ సర్కాస్టికల్లీ, ఐఎమ్ స్పీకింగ్ హైరానికల్లీ. But when we go to dining or some other function, we take the plate and we will become very disciplined like this. We will move like this, very disciplined. వాడేస్తాడు, ఇటు పచ్చడి, ఈ పచ్చడి, ఆ పచ్చడి, ఈ కూర, అదొక కూర, ఇంకో 18 ఐటలు పెట్టుకుంటాడు కదా. చేదు బరువెక్కుతూ ఉంటుంది. మరి మనం తినమని తెలుసు, మనం తింటామా తినమని తెలుసు, కానీ నోనం మనం మొహమాటం బాగా, డిసిప్లిన్ బాగా అన్నీ వేసుకొని సగం బలపడిస్తామే. అన్నం పరబ్రహ్మ సమానం చెప్పే మనం ఇలా అన్నం వ్యవసాయిస్తున్నామే. సరే, ఆకలితో అలమటించే దేశాలు ఎన్నో ఉన్నాయి. నైజీరియా ఉంది, దేశాల్లో ఇలా ఎన్నో అనుభవిస్తాం. అంత కష్టపడి అతను పెట్టాడే, తినేది మనకి ఇష్టమైతే తినచ్చు కదా. ఎస్, మనకు ఇష్టాశక్తి ఉన్నది, మీకు ఏ ఇష్టమైతే అది తినండి. ఆల్రెడీ అక్కడికి పోయి తినండి, డిసిప్లిన్గా పోవాల్సిన అవసరం లేదు.
అక్కడ తీసుకోండి ఒక ఆ కారు ఈ కర్రీ చపాతీ తీసుకొని అది తినండి ఏదండి పూర్తి తినండి ఒక్క మెతుకు లేకుండా ప్లేట్ పడేసి చేయగలుపుకొని వెళ్ళండి. ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీ తిన్న తర్వాత అందరికీ భయ భయ పైసా बहुत अच्छा करे भाई शादी बहुत अच्छा है ఎంత బాగుంది వంట అది देखो आपका दामाद बहुत सुंदर दिख रहा है आपका बेटी सुंदर है ఎంత బాగుంటాయని కానీ నవబదులు ఎంత గమ్మత్తుగా ఉంటారని ఎంత అందంగా ఉంటారో అలా చూసి మెచ్చుకొని ఆశీర్వాదం ఇచ్చే ఇలా స్తోమత వైద్యం లేదు మనకు టైం లేదు మనకి ఇలా కదా ఆ నవబదులు మనం ఆశ పార్వతీ పరమేశ్వరుని చెప్తారు నాకు సీతారాములు అని చెప్పి నవబదులు మనం ఆచరించే తీరిక లేకుండా పోయింది. మన జీవితం మనం ఎంత ఫాస్ట్ అయిపోయిందని అమెరికాని మించిపోయినాం కదా అమెరికాని మించిపోయినాం. అమెరికా ఈజ్ నౌ బికమింగ్ లాగింగ్ పోతాం ఇంకా పోతాం మనం ముందుకు వెళ్ళిపోతాం ఈ రకంగా మనం ముందుకు వీఆర్ బికమింగ్ ఫాస్ట్ సూపర్ నేషన్ అయిపోతున్నాం ఇలా సూపర్ నేషన్ అయిపోతున్నాం. మరి ఇది మర్చిపోతే ఎట్లా అండి? కాబట్టి మన సోషల్ ఆస్పెక్ట్లో కొన్ని విషయాలు ఆలోచించగలగాలి. మనతో కాదు మనం పంచుకోవాలి మనిషితో పంచుకోవాలి. మన ప్రెషర్ పెరిగిపోతుంది కదా ప్రెషర్ పెరిగిపోతుంది. ఏం ప్రెషర్ అవుతుంది మనకు అంత ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలా సకల గుణాకారం ఒత్తిడేనండి. ఆ ఒత్తిడి వల్ల ఎందుకు వస్తుందో తెలియదు. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సమస్య పరిష్కారానికి విలువ లేకపోతుంది. వాడితో ప్రాబ్లం తెలియకుండా పోతుంది. చిన్న ప్రాబ్లంకే అది ఎంత దారుణం అండి. ఒక గృహిణి భర్త మీద కోపం ఇద్దరు చంపేస్తుంది. భర్త మీద కోపం కొద్ది ఇద్దరు పిల్లల్ని చంపేస్తుంది. అది పరిష్కారమా? కరెక్ట్. వాడు తాగుబోతు వాడు లంగా అది కావచ్చు. కానీ ఈమెం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్? అందుకే మీరు చదివే పుస్తకాలు హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్టింగ్ అనే పుస్తకం ఉంది. ఐ రెడ్ ఇట్ ఇన్ 40 years బ్యాక్. డేల్ కార్నీ ఒక పుస్తకం రాశాడు హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. జీవితం అంటే ఎట్లా ఉండాలి, సమస్య పరిష్కారం ఏంటి? ఇలా సమస్య పరిష్కారం వెతుక్కోవడం లేదు. అమెరికా రష్యాకు లేదా పాకిస్తాన్కు దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది కానీ మన జీవిత సమస్య పరిష్కారం దొరకదు. మనకు అంత తీరికలేదు. ప్రాబ్లం ఏమి ఉండాలి? భర్త బాగాలేడు. వాట్ ఇస్ ద సొల్యూషన్? వాట్ ఆర్ ద రీజన్స్? వాట్ ఇస్ ద పాసిబుల్ రీజన్? వాట్ హ్యాపెన్? చివరికి ఏం జరిగేది? ఏం రీజన్స్ ఉన్నాయి? భర్త ఎట్లున్నాడు? ఏముండదు? విడాకులు తీసుకోవడం లేదా దూరంగా ఉండడం సపరేట్గా ఉండడం లేదా ఏమైతే చివరికి జరిగేది ఇది అని చెప్పి ధైర్యంగా ఒక చదువుకున్న స్త్రీ మరి సపరేట్గా ఉండొచ్చు కదా. ముక్కు పచ్చడాన్ని పిల్లల్ని చంపేసి భర్త మీద కోపడుతుంది భార్య కోపం భర్త. ఇది సమాజం ఎటుపోతుందని అట్లా కాకుండా సమస్యలను ఎదుర్కోవడం కావాలా సమాజం ఎదుర్కోవాలి. అందుకే ఒత్తిడే శత్రువు అండి. నా కలెక్షన్ చాలా ఉంటాయి మీకు. నేను అసలు పవర్ పాయింట్ పెడుతుంటాను. మతి తప్పుతో ఒత్తిడి కారణంగా మనకి అందరికీ ఒత్తిడేనండి. మీకు ఒత్తిడే నాకు ఒత్తిడే. అక్కడ ఎల్కేజీ పిల్లవానికి ఒత్తిడి పాపం వానికి మా వీపున మూట వేసి వానికి పంపితే వానికి ఆనందంగా స్కూల్కి పోయి పిల్లని ఇలా మనం ఏం చేస్తాం? వారి భాగ్యాన్ని నాశనం చేస్తున్నాం కదా. మన కోరికలు ఎక్కువైపోయినాయి. వానికి పెద్ద మూట కట్టేసి వానికి అక్కడ ఆట లేదు పాట లేదు. ఇంటికి వచ్చా మళ్ళీ ఇది నా కొడుకు కావాలని మన తల్లి మర్చిపోయింది. తల్లి మర్చిపోయి తల్లి ప్రేమ పంచేస్తా తల్లి మర్చిపోతుంది. తల్లి మర్చిపోతున్నాడు. ఒత్తిడి శత్రుగా మారిపోతున్నాయి. సర్వరోగ నివారణ అయిపోతుంది. దాని కారణం కలుపుకోవచ్చు అండి. మరి ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఒత్తిడి తగ్గాలంటే ఫైనల్ రీజన్ మన లైఫ్ ఎంజాయ్ చేయాలంటే పడతారు ఒకటే అంటేనే లవ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. లవ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అంతే ప్రేమించాలి. ప్రేమ సహజగుణం, ఆనందం సహజగుణం. మన యొక్క గుణం ఏంటంటే మనిషి యొక్క గుణం ఏంటంటే మానవ స్వభావం ఆనందం. మనం చూస్తాం భగవంతుడు ఆనందంగా ఉంచుతారు మనకి. ఎప్పుడు అంటాము ఇప్పుడు బాగా ఆనందంగా ఎందుకు బాగా ఆనందంగా ఉన్నామని అడుగుతాము. కానీ ముఖం అంతా డిమ్ అయ్యి అది ఏందమ్మా ముఖం డిమ్ అయిపోయింది అన్న ఇంట్లో మీ భర్త అన్నాడా కోరికలు తిట్టాడా అడుగుతాం. అంటే 24 hours వీ షుడ్ బి హ్యాపీ. భగవంతుడు మనసు వచ్చాడు 24 గంటలుగా ఉన్న ఆనందం ఉండేవి. మన ముఖం ఉండేది మన ఇవాళ ఆనందం లేకపోతున్నాం. మన ముఖం ఆనందం లేకపోతున్నది కదా. మరి గమనించలేకపోతున్నామే. కాబట్టి పంచుకోవాలా, ప్రేమించాలా. ఇక టెన్షన్ ఏది ఊరికంటే ప్రతి ఒక్కటి టెన్షన్ అండి కదా. ఇలా తల్లికి టెన్షన్ అండి. మా తల్లికి టెన్షన్ ఉండే లేకుండా కానీ ఇప్పుడు మీకు టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే మీరు అంత ఇంత కష్టపడి కదా ఇక్కడ స్కూల్లో చదువు చెప్పేసి మరి అక్కడ పోయి ఇంట్లో పని చేసుకుని ఎంత టెన్షన్ అండి. ఎప్పుడు ఈ టెన్షన్ మాయమవుతుందండి? ఎందుకు ఎప్పుడు మాయమవుతుంది అంటే వెన్ యూ లవ్ యువర్ ప్రొఫెషన్. యు ఆర్ మే బి టీచర్, యూ మే బి ప్రొఫెసర్, యూ మే బి బిజినెస్ మ్యాన్, యూ మే బి ఎనీథింగ్. బట్ వెన్ యూ లవ్ ద ప్రొఫెషన్ ఆటోమేటిక్ ద వర్క్ బికమ్ ద జాబ్ బికమ్ వెరీ ఈజీ. ఒక తల్లి ఎట్లా ఒత్తిడి ఉండదు తల్లికి కదా. వంట చేసి పెడుతుంటే పండుగ పూట వస్తే 10 వంటలు చేసి పెడితే ఆమెకి ఫీల్ అవుతుందా అండి? మనం ఫీల్ పోతేనే మనం చాలా అరే కర్రీ బనాయింగ్ ఆర్ బిర్యానీ బనాయింగ్ కేబుల్కి ఆర్ బిర్యానీ అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకు. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వర్క్ని ప్రేమిస్తామో ఆ ఒత్తిడి దూరం అవుతుంది. అందుకే ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరు ప్రేమిస్తాము పనిని నేర్చుకోవాలి. పనిని ప్రేమించడం నేర్చుకోవాలి. తర్వాత ఇది నేను ఆర్టీసీ డ్రైవర్తో మాట్లాడాను. ఆర్టీసీ డ్రైవర్ ట్రైనింగ్ ఏంటండి రోజు మార్పు అనే పేరు మొత్తం ఆదిలాబాద్ జిల్లా ఉన్న డ్రైవర్ల కండక్టర్లకి నేను రోజు క్లాస్ తీసుకునేది. ఒక్కొక్క బ్యాచ్ తీసుకునేది. 2 గంటలు చెప్తాను ఒత్తిడి. ఎందుకంటే లవ్ యువర్ ప్రొఫెషన్. డ్రైవర్లు ఎంత కష్టంగా ఉంటారండి. ఎంత మీరు ఆనందంగా ఉంటే తప్పదు. డ్రైవర్ ఉన్నానుకో డ్రైవర్ బస్సు నడపక తప్పదు. ఒత్తిడిని ఫీల్ అయితే అవుటే. కానీ ఆ బస్సులో కూర్చున్న డ్రైవర్ ఏం ఫీల్ కావాలా? అరే बहुत अच्छा बस है भाई, इतना दिख रहा वो दिख रहा ये दिख रहा लोग चल रहे ये लगे बुरी माँ दिखा रोक के उसको चढ़ाए यहाँ रोके అని तो ఫీల్ అయినట్టు అనుకోండి. యూ కెన్ ఎంజాయ్ ద జాబ్. వెన్ వీ ఎంజాయ్ ద జాబ్, వెన్ వీ లవ్ అవర్ ప్రొఫెషన్ వీ విల్ ఎంజాయ్ ద జాబ్. అబ్బా ఈ డ్రైవర్ పని ఎందుకు అని ఫీల్ అయినా అనుకోండి అయిపోయింది. అలా కదా మన టీచర్ అయినా ఎందుకంటే ఇది ఏంటండి కథ అనుకుంటే పోయినట్టే.
కాబట్టి మనము మన ప్రొఫెషన్ ఎంజాయ్ చేయగలగా చేసేటైతే మన ఆనందంగా ఉంటుంది. చివరికి మన లక్ష్యం ఏంటిది? లక్ష్యం ఏంటిది? మన కోసం మనం 3 రకాలు ఉంటారు మనుషులు అండి. ఒకరు కుటుంబానికి పనికిరాని వాడు తాగుడు తినుడు అన్నీ పోతే మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టి భార్యను కష్టపెడతాడు, పిల్లల్ని కష్టపెడతాడు. అటువంటి వాళ్ళు కొంతమంది కుటుంబం పట్ల శ్రద్ధ వహించి భార్యను చాలా చక్కగా చూసుకుంటూ కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటూ ఒక పాజిటివ్ మనం ఉంటూ పాజిటివ్ ఐడియాస్తో ఉంటూ కుటుంబాన్ని మంచిగా తీసుకునే వాళ్ళు 2 రకం అండి. ఇంకో రకం ఎట్లా ఉంటారా, వాళ్ళు అదే రకంగా ఒక స్టెప్ ముందుకేసి ఈ కుటుంబం ఇది కాదు, నా కుటుంబం ఇదే కాదు, దీంతో పాటుగా పరాయి వాళ్ళు నా పక్క వాళ్ళు కూడా నా కుటుంబమే అని గొప్ప వ్యక్తి ఉంటుంది. మన సంస్కారం ఏం నేర్పిందండి? మనది వసుదైక కుటుంబం అన్నాండి. వసుదైక కుటుంబం మనం చూస్తాం నదిని మొక్కుతాం, గంగా నైవేద్యం మేము వేసేది గంగా చెట్టుకు పూజిస్తాం, రాళ్ళకు పూజిస్తాం, విగ్రహాలకు పూజిస్తాం, జంతువులు పూజిస్తాం. అన్నిట్లో చూసే దేవుని మనం ఎందుకంటే చెప్పింది అందరి మందం కదా. గుట్టకు పూజిస్తాం అంటే ఎందుకంటే ప్రతి చోట వీ సీ ద గాడ్ ఎవ్రీవేర్. గాడ్ హూ ఈజ్ గాడ్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్ ఈజ్. సో ఎవ్రీవేర్ ఇన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్, గాడ్ ఈజ్ ప్రజెంట్. దెన్ యూ వర్షిప్ ఎవ్రీబడి, యూ లవ్ ఎవ్రీబడి, దెన్ ఆటోమేటికల్లీ. మరి ఇదాన్ని మనం ఇది వసుదైక కుటుంబం అన్నామే. మనమంటే లోక సమస్త సుఖినోభవంతు అంటాం. మా సర్వే జన సుఖినోభవంతు మన దానిలో సర్వే జన ఈ కులం లేదు, మా కులం కూడా మంచిగా ఉండాలి కదా, సర్వే జన సుఖినోభవంతు అంటామే కదా. వసుదైక కుటుంబం అంట. వసుదైక కుటుంబం మొత్తం ఈ ప్రపంచం అంతా, ఇక భారతదేశమే కాదు, పాకిస్తాన్ చాలా కొత్త టోటల్ గ్లోబ్ ఈజ్ అవర్స్, మొత్తం ప్రపంచమే మనది. వసుదైక కుటుంబాలకు భావిస్తామే. అటువంటి విశాల భావమును చెప్పిన మన సంస్కారం ఇవాళ మన నదులను నాశనం చేస్తున్నాం కదా. గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాయి, పర్వతాలు కుప్పకూలిపోతున్నాయి, నీళ్లు తాగడానికి పోతాయి, నీళ్లు కొనుక్కుంటున్నాం కదా, పాలు కొనుక్కోగా నీళ్లు కొనుక్కుంటున్నాం, ఆఖరి న్యూఢిల్లీలో వాయువు గాలి ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. ఎట్టుపోతున్నాం. వాట్ ఇస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫైనల్లీ మై కంక్లూజన్ ఇస్ దట్ I will within 5 minutes I will conclude my lecture. Is it not? I am not giving you any advice. I am sharing my feeling. What I am feeling in heart, with a heavy heart. I am presenting my these feelings to you. ఏంటి వల్ల మనం చేయగలిగింది ఏంటి? మనం పోతుంటాం, మన చేతనే చేద్దాం. చేతకు మించింది చేయడానికి వీల్లేదు. మార్కెట్కి వెళ్తాం అనుకోండి, ఒక చక్క బ్యాగ్ తీసుకొని పోతే ఏమైతే ఒక బ్యాగ్ కొనుక్కుంటే ఏమైతే, నేను బ్యాగ్ కొనుక్తాను, ఓసారి బ్యాగ్ తీసుకొని ఆమె ఇస్తుంది. టమాటా నాతో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, టమాటా ప్యాక్ అయిపోయింది, అమ్మ ప్యాక్ చేయకు, ఇస్మే డాలు, మిర్చి ఇస్మే డాలు, ఇస్మే డాలు, అడిపోయిన ఉల్లిగడ్డ మొత్తం అన్ని నీళ్ళు అయిపోయిందండి. ఏమైతే ఇంటికి పోయిన తర్వాత నేను ఆమె పక్క కూర్చొని టేబుల్ దగ్గర కూర్చొని మొత్తం వేరు పెడితే అయిపోతాయి కదా. వై వి యూస్ ప్లాస్టిక్స్? ఎంత భయంకరం, ఎట్లా చూస్తాం మన కుటుంబం ఎంత ఆనందంగా అంతా ఎంతో మేకప్ చేసుకొని మనం ఉంటాం, హాయిగా ఉంటామే. అక్కడంతా ఎంత పిచ్చగా ఉంది, వాతావరణం మారిపోయింది, పర్యావరణమే. పెళ్లి చేస్తే మనం పందిరి వేస్తామండి, గుర్తున్నదా? పెళ్లి చేస్తే పందిరి వేస్తామని, అందుకు చెట్టు కొరకొచ్చి అందుకే కదా చేసి అందుకు వృక్షం పెట్టేసి పూజ చేస్తే మొక్కుతుంది. అంటే ఒక చెట్టును కొడితే ఇంకో చెట్టు నాటమని చెప్పిన మన పర్యావరణం మిత్ర సంప్రదాయం. మనం ఇలా చెట్టు నరికేస్తున్నాం, ఇంటి ముందు చెట్టు నరికేస్తున్నాం. ముందు ఫ్యాన్ ఇచ్చేది, పెళ్లిలో మా పిల్లలు ఫ్యాన్ ఇస్తాం ఎక్కువైపోయాయి. वो जमाने में क्या देते थे? एक पंखा देते थे, एक पंखा, एक साइकिल, एक रिश्तवा देते थे. आज क्या हुआ? आज का एयर कूलर दे रहे. आज का एयर कूलर नहीं, एसी होना, वो हमारे बेटी की एसी होना, कार होना. अरे ये क्या है? ये ఎక్కువవుతుంది మనకు, సమాజం ఎక్కువవుతుంది. అట్లా కాకుండా మనం సమాజంతో బతకడం. ఇక చూడండి మీరు కాదా, పేరింటి ఆమె కట్టించిన ఆసుపత్రి విన్నారా? ఈమె సుభాషిణి, పశ్చిమ బెంగాల్, భర్త చనిపోయాడు, భర్త స్మారకార్థం కూలిపోయి డబ్బులు చేసి ఒక పేరింటి ఆమె కట్టించిన పెద్ద ఆసుపత్రి. ఇవాళ డబ్బులు ఉన్నవాడు గొప్పవాడు కదండి. సక్సెస్ అంటే ఏంటండి? లైఫ్ వాట్ ఈజ్ సక్సెస్ అంటాం. ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ దాట్. డబ్బు సంపాదించి సక్సెస్ కాదండి, పేరు సంపాదించి సక్సెస్ కాదండి. కాదు, సంపాదించడం అంటేనే తల్లి రుణం తీర్చుకోవడము, మాతృ రుణం తీర్చుకోవడము, పితృణం తీర్చుకోవడము, సమాజం తీసుకోవడము, ఇలాగ సమాజం కోసం బతకడం. ఎవరికో మామూలు వ్యక్తే. ఇగో ఈమె చూసారా, నా పవర్ పాయింట్ ఉంటుంది, నాకు వీలు కాలే కానీ ఉంటుంది. ఈమె కొడుకు మన డిగ్రీ కాలేజ్, మన అదర్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నాడు, ఆ తర్వాత ఎంబీఏ చేశాడు, కెనడాకు పోయినాడు, 2 నెలలు ఉద్యోగం చేశాడు, యాక్సిడెంట్ చనిపోయాడు. ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చిందండి. ఇన్సూరెన్స్ అమౌంట్ రాగానే ఆమె చిన్న గుడిసె ఉంటుంది, బేలా నుంచి వచ్చి జైనతో ఉంటుంది, బేలా నుంచి జైలు ఉంటుంది, అక్కడ కూరగాయలు అమ్ముకుంటుండే, అదే గుడిసెలో ఉండే 3 కూతురు పిలిచిందండి. మరి పైసలు వచ్చినాయి కదా, నా అభిప్రాయం ఇది, ఈ డబ్బుతో ఈ దేవాలయం, జైన దేవాలయం ఒక ధర్మసత్వం కట్టిస్తా అన్నది. కూతురు గొప్పవాళ్ళు మెచ్చుకున్నారు, అల్లు గొప్పవారు వాళ్ళు మెచ్చుకున్నారు. మాకు డబ్బు ఏమని అడగలేదు, కూతురు మాకు షేర్ కాదు, అమ్మ కట్టాను, అందుకు కట్టించేసినది. సో నిరుపేద ధనికురాలు ఇంత తానుబాయి జైనతో ఇప్పటికీ ఉన్న ధర్మస్థలం. ఒకసారి మేము చెప్పడు కూడా మేమే కదా, ఒక నిరుపేద కూరగాయలు అమ్మే పేదింటి కూరి గుడిసెలో ఉంటూ తనకి ఇల్లు లేకున్నప్పటికీ, డబ్బులు వచ్చినప్పటికీ
నా కొడుకు డబ్బులు ఈ వచ్చిన డబ్బుని సమాజంతో ఉపయోగించాలని చెప్పి గొప్ప వ్యక్తులు మీరు చదువుకోలేదండి, చదువుకోలేదు. ఒక ట్రైబల్ అమ్మాయి ఎంతమంది సమాజం మనకు ఎట్లా కనబడుతుందంటే వెనక కనబడుతున్నది. అవునా కదా? చూడండి, మీరు యూట్యూబ్ చూస్తుంటారు. ఇది ఒక కథ, లివింగ్ ఎగ్జాంపుల్తో ముగిస్తాను. వరంగల్ ఒక ముసలాడు పడుకుంటే ఒక ఆమె తీసుకుపోయి యాకూబి అని ఆమె తీసుకుపోయి ఆమె వృద్ధాశ్రం పెట్టింది. తీసుకుపోయి అక్కడ పెట్టేసింది, సపరేట్ చేసింది, మంచి చెప్పింది, కొడుకుని పిలిపించింది. మీరా బాప్నాయి నాకే దిక్కులేదు, నాకు తన్ని పట్టుకపోతానా అది చూడండి, దీనికే దిక్కులేడు కాబట్టి నాకు అన్నది. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయినాడు. చనిపోతే కదా ఆమె ఫోటో కూడా చనిపోయినాడు. చనిపోతే కొడుకు ఫోన్ చేసిందండి. కొడుకు ఫోన్ చేస్తే వాడు రాలేదు, లేట్గా వచ్చేసి నేను అంత్యక్రియలు చేయను అన్నాడు. అంత్యక్రియలు చేయను అంటే అప్పుడు స్వయంగా ఆమె, నాకు ఇంకో ఫోటో ఉండాలి, ఇక్కడ ఉన్నది, ఆమె యాకూబి స్వయంగా భర్త చోటు ఆయన లేడు, ఆమె స్వయంగా కాష్టం పెంచి ఒక కుండ పట్టుకొని తిరిగి మొత్తం నిప్పటించింది. ఒక ముస్లిం మహిళ కదా, ఒక తల్లిలాగా, ఒక కూతురులాగా ఆమె అంత్యక్రియ చేసింది. కొడుకు ఏమన్నాడు కూడా నేను చేయను, బికాస్ ఐఎమ్ కన్వర్టెడ్. సో మై రిలీజన్ డజంట్ యాక్సెప్ట్ టు లైట్ ద ఫైర్ ఆఫ్ మై మదర్. అది నా తల్లి కాదండి, మార్పు అంటే ఎట్లా మాకు విలువలు ఎట్టుపోతున్నాయి. ఆ యాకూబికి మొన్ననే పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. వచ్చింది, సేవక్ పట్టం పద్మశ్రీ అవార్డు వచ్చిందండి కదా. మన పిల్లలు అమెరికా పోతారు. మన పిల్లలు అమెరికా పోవాలా, మన పిల్లలు పొటెంట్ కావాలా. ఎందుకు పొటెంట్ కావాలి? సంపాదించాలా. ఎవరి కోసం మన కోసం సంపాదించాలా కదా, మన కోసం కాదు, సమాజం కోసం సంపాదించాలా. పోతే కదా, వివేకానందుని గుర్తుంది సార్, మీరు గోతుల వివేకానంద రెడ్డి, ఆయన అమెరికా వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? వై ఈవెంట్ టు అమెరికా? బికాస్ టు బ్రింగ్ బ్యాక్ మనీ. I share my knowledge to Western people. I will get back money and this money will be invested in India for poor people. అందుకే రామకృష్ణ మిషన్ స్థాపించి ఆయన చేశాడండి. డబ్బుల కోసం అనుకో తీసుకొచ్చాడు. మన పిల్లలు కూడా అమెరికా పోతే చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి అమెరికా పోయినాడు కదా. ఒక స్కూల్లో తన చదువుకు మొత్తం 10 లక్షల రూపాయలు పెట్టించి కంప్యూటర్ పెట్టాడు ఈ అబ్బాయి. కుంటాల మండలం ఉంది. గంటే ప్రవీణ్ కుమార్ అని ఇద్దరు అన్నదమ్ములు అమెరికా 20 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు కొత్త డబ్బంతా మొత్తం పెద్ద బిల్డింగ్ దూని కుంటాలలో ఓలా విలేజ్లో గంధ ప్రవీణ్ కుమార్ ఇద్దరు సోదరులు వాళ్ళు ఇలా చేస్తారు. సో సమాజం కోసం పనిచేసే యువతరం కావాలా, వెళ్ళాలా, సంపాదించాలా, సాక్రిఫైస్ చేయాలా, మన కోసం, మన కుటుంబంతో కాకుండా ఈ చుట్టూ సమాజం కోసం, మా పల్లెల కోసం చేయాలి. కాబట్టి ఈ రకంగా మీతో ఒక ఆలోచన కలిగించాడు. ఏదైనా గొప్ప చెప్పడానికి రాలేదు కదా, ఇక్కడ కాదండి. మనకున్న టైంలో ఎక్కడ మన టైం దొరికితే మనం ఒక సోషల్ వర్క్ చేద్దామా, ఇంకేనా చేద్దామా. ఇక రిమ్స్ ఆసుపత్రిలో 12 ఏళ్ళ కిందట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సత్యసాయి ట్రస్ట్ పేరు మీద పుట్టపతి సంబంధం లేదు, కేవలం ఆయన స్క్వేర్ పూలతోనే చేస్తారు. మధ్యాహ్నం పూట మీరు చూడండి, అప్పుడు వేరండి 12 to 2 మధ్య వేరండి. ఎంతమంది పాపం సెలెక్టెడ్ పీపుల్కి భోజనం పెడతారు. ఎంత పాపం వాళ్ళు తాడుతూ కష్టాలు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకు మందులు లేని వాళ్ళకి ఒక పూట చక్కని భోజనం పెట్టడం అనేది ఎంత గొప్ప కార్యక్రమం అండి. అడ్వాన్స్ షేర్ కావచ్చు. Money is not required for doing service. Money is not required. Only time is required and your heart is required. మన గుండెలో కోరిక ఉంటే ఏ పని చేయొచ్చు. ఈ రకంగా సోషల్ వర్క్ చేసినట్టయితే మనకు ఉంటుంది. చివరికి ఒకటే చెప్తానండి, సక్సెస్ లైఫ్ అంటే ఎందుకు పోతాయండి? పువ్వులు పూస్తాయండి చెట్టు పైన. మైడియట్ పువ్వులు పూస్తాయి. ఒక ఆమె తెంపుకుంటుంది. ఒక గృహిణి కదా తెంపుకొని ఏం చేస్తుందంటే తన తలలో పెట్టుకుంటుంది కదా. ఆ పువ్వు సంతోషిస్తుంది, అబ్బా ఇలా ఒక తల్లి సిగలో నేను పువ్వుగా మారిపోయానే అని ఆమె జీవితం నా దండం ఏందని చెప్పి పువ్వు సంతోషిస్తుందండి. ఆ పుష్పం సంతోషిస్తుంది. ఇంకో పువ్వును మీలాంటి వాడు తీసుకుపోయి గుళ్ళో దేవుని పాదాల వద్ద పెట్టి మొక్కుతాడండి. అప్పుడు ఆ పువ్వు ఇంకొక సంతోషిస్తుందండి. అరే నా జీవితం దేవుని పాదాల వద్ద అర్పితమైందని ఆమె సంతోషిస్తాయండి. ఇంకొక పువ్వు నన్ను ఎవరు తీసుకుపోతారా, హూ విల్ కమ్ టు మీ, హూ విల్ పికప్ మీ ఆయన చూస్తూ ఉంటే పాపం ఎవరు రాకపోయి ఆ పువ్వు వాడిపోయి కింద పడిపోతాయండి. ఆ పువ్వుకు సాతి బాధపడుతుంది. కానీ ఆ పువ్వు దేవుని చేతిలో చేరానా, ఒక స్త్రీ చేతిలో స్త్రీలో ఉండాలనేది పుష్పం చేతిలో లేదండి. కానీ మన జీవితం మన చేతిలో ఉంది. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన జీవితం సాధ్యం కావాలన్నా ఏం కావాలన్నా ఒకటి ఫిక్స్ అయిపోయిందండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. నేను మెడిసిన్ చూసారా, ఎక్స్పైరీ మెడిసిన్ చూసారా, మందులు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ మందు అలా అలమాలో పెట్టినామనుకోండి అది పనికిరాదు. దాన్ని ఉపయోగిస్తే నాకు విలువ, ఉపయోగించబోతే దాన్ని తీసి అవతల ఇస్తాం. మనిషికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి, డేట్ ఆఫ్ ఇది ఉంటుంది. ఎంట్రీ ఈజ్ ఇంపార్టెంట్. ఎంట్రీ అనేది ఈ లోకంలో ఎంట్రీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం మనిషి ఒక ఎంట్రీ ఎట్లా ఉంటుందని తెలుసా అండి? చివరిగా మైడియర్ టీచర్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది? కన్న తల్లి నవమాసాలు మోసి హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ఎంతో ప్రసవ వేయబడుతూ మరో జన్మ ఇచ్చినట్టుగా ఆమె ప్రసవిస్తుంది. శిశువు ఏడుస్తూ బయటకు వస్తాడే, అప్పుడు చుట్టూ వాళ్ళు ఏం చేస్తారు గుర్తా మీకు? మనకు ఐడియా ఉంది కదా.
ఆ శిశువు పుట్టగానే కన్న తల్లి తన బాధను మర్చిపోయి ఆమె చేస్తుంటుంది, అది చుట్టూ వాళ్ళని నవ్వుతారు. ఒక శిశువు ఏంటి ఏ విధంగా అవుతున్నది కదా, ఏడుస్తూ ఈ లోకంకి వస్తే చుట్టూ వాళ్ళు నవ్వుతాడు. ఈ శిశువు పెరిగి పెద్దగా 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత ఈ లోకాన్ని విడిపోయేటప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు తన ఆనందంగా వెళ్ళిపోవాలి, చుట్టూ వాళ్ళు ఏడవాలి. ఇదే జీవిత సార్థకం. లైఫ్ సక్సెస్ అంటే ఇదే. వన్ షుడ్ లివ్ ద వరల్డ్ విత్ హ్యాపీనెస్, విత్ టోటల్ హ్యాపీనెస్ అండ్ అదర్ పీపుల్. అది చాలా మంచివాడని కదా. ఇది జీవితానికి సక్సెస్ అండి, ఇది సార్థకత అండి. ఈ జీవితం సార్థకతన ఫెయిల్యూరా, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఐట్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద మన రాయలేదు. మేము పిల్లలకి చెప్తుంటాం, అదృష్టం వీళ్ళు ఏముంటారు ఎవరు ఏం లేదు, నీ తాత నీ చూసుకోవాలి, స్వామికి అంత చెప్తారు. కానీ మన జీవితం సార్థకం చేసుకున్నాము, మనం ఏం చేద్దాం. అది టీచర్ వీఆర్ వెరీ ఇంత గొప్ప అండి మన వృత్తి కదా. ఇలా మీతో మాట్లాడకపోతే మనం కూడా పిల్లలు, మన పసివారి పిల్లలు దే ఆర్ టూల్స్. మనం మార్చవచ్చు, మనం మార్చవచ్చు, వాళ్ళ కథలు చెప్పచ్చు, వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు, లైవింగ్ ఎగ్జాంపుల్ చేయొచ్చు, లైవ్ ప్రాజెక్ట్ వదిలించవచ్చు, అనాథం వదిలించవచ్చు, ఒక వృద్ధాశ్రమం ఇంకే ఊహించవచ్చు. అలాగే పిల్లలకు మనం చెప్తూ ఉంటే ఇంట్లో చెప్పడం బయట చెప్పడం ఎంత బాగుంటుంది. కానీ మన ఇప్పుడు అల్టిమేట్ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటిది? టు బికమ్ కదా. ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క జాబ్ని పర్ఫెక్ట్ అయ్యాడు. మన జాబ్ని పర్ఫెక్ట్ కాదు, మన జీవితాన్ని కూడా పర్ఫెక్ట్ చేసుకోవాలంటే, మన జాబ్ పర్ఫెక్ట్ చేసుకోవాలంటే మన యొక్క హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇన్నోవేట్ ఐడియాస్, హౌ బెస్ట్ వీ కెన్ హౌ టు బింగ్ ద స్టూడెంట్స్, హౌ టు దే ఫైండ్ అవుట్ దేర్ వీక్నెస్ అండ్ దేర్ స్ట్రెంగ్త్నెస్. ఒక అబ్బాయి యొక్క చేస్తే మనం ఇక జీవితం సాధ్యమవుతుంది కదా. నేను గౌరవంగా టీచర్గా రిటైర్ అని చెప్పుకోగలిగే ఉన్నట్టుగా ఉండాలి, అది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ మర్చిపోదాం కదా, అన్నీ మర్చిపోదాం. ప్రేమించడం నేర్చుకుందాం, కష్టాలను భరించడం నేర్చుకుందాం, పంచడం నేర్చుకుందాం కదా. అది ఒక సమానత్వం. మన ఈ దేశంలో ఏం చేయాలంటే మొత్తం అన్ని సమానం చెప్పాలి. ఉన్నది ఒకటి దేవుడు చెప్తాడు, ఒకటి మానవులంతా ఒకటి. ఉన్నది ఒకటి దేవుడు, అతడు సర్వంతర్యామి. ఉన్నది ఒకటే భాష, హృదయాంతర భాష. ఉన్నది ఒకటే కులము, అది మానవ కులము. ఉన్నది ఒకటే మతము, అది ప్రేమ మతము. మనుషులు ఒకటి, మానవులంతా ఒకటి. మంచిని మనం పెంచాలి, మంచిని మనం పంచాలి, మంచిని పంచాలి, మనిషిగా మనం ఉండాలి. ఇట్లా గీతాలు ఉంటాయి కదా, ఇది మనం ప్రాప్తి చేయాలి. కానీ మీరంతా ఎంత ఓపికగా, ఐఎమ్ వెరీ ఎంత హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ పీపుల్, మై డియర్స్. ఈ అక్కడ ఉన్న అమ్మలకు కానీ వీళ్ళంతా కూడా ఈ పెద్దవాళ్ళకి కానీ మీ అందరికీ నా యొక్క ఏంటంటే దాన్ని చాలా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ కదా. కాబట్టి మీతో మాట్లాడడంతో ఇది సంతోషం. నేను పాంప్లెట్స్ కూడా ఇస్తాను, మీకు రాసేయి. నేను కెరీర్ గైడెన్స్ పాంప్లెట్ ఇస్తాను, జీవితం పాంప్లెట్ ఇస్తాను. మీకు ఇది ఇవ్వబడిన తర్వాత మీరు ఇవ్వాల్సిన కోరుతున్నాను. థ్యాంక్స్. సరే